హాయ్ అండి. మరి మన ఇవాళ ఓపెన్ బుక్ బ్లాగ్స్లో నేతి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో దాని యొక్క విధానం, దాని యొక్క ఇంగ్రీడియంట్స్ కోసం తెలుసుకుందాం. మనం స్టవ్ మీద కడాయం పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద మినపగుళ్ళను ఎర్ర రంగు వచ్చేలాగా దోరగా వేయించుకోవాలి. అదేవిధంగా బియ్యాన్ని కూడా ఎర్ర రంగులో వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత దోరగా వేయించుకున్న మినపగుళ్ళను, బియ్యాన్ని, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి, ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. దాన్ని వేడెక్కించాలి. ఇలా వేడెక్కించిన నెయ్యిని ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమంలో కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. స్వచ్ఛమైన నెయ్యి అని ఎందుకన్నానంటేనండి, ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి ఆబ్వియస్లీ టేస్ట్గానే ఉంటుంది కాబట్టి సున్నుండలు చేసుకుంటున్నప్పుడు ఆ నెయ్యి వాడితే ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా నెయ్యి బాగా కలిసేలాగా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకొని ఈ విధంగా ఉండలు తయారు చేసుకోవాలండి. నేతి సున్నుండలు చేసుకోవడం పెద్ద కష్టం కాదండి, చాలా ఈజీ. కొంచెం కాన్సన్ట్రేషన్తో చేస్తే ఈజీ అయిపోతుంది. ఇలా ఈ సైజులో మేమైతే రెడీ చేసుకున్నాం. పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చండి. అంతే, ఎంతో రుచికరమైన నేతి సున్నుండలు, ఇంట్లోనే చేసుకునే నేతి సున్నుండలు రెడీ. ఓకేనండి, మీకు కనుక మా నేతి సున్నుండలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.